చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు, ఈరోజు వచ్చిన స్టాక్ మార్కెట్ ర్యాలీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫాల్‌ని ఆపుతుందా? లేదా ఇది తుఫాను ముందు మెరుపు లాంటిదా? సో అంటే ఈ మెరుపు స్టాక్ మార్కెట్‌లో రాబోయే తుఫాను సూచన. ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే హర్యానా రిజల్ట్స్, హర్యానా ఎలక్షన్స్ రిజల్ట్స్ సర్ప్రైజ్ ఇచ్చాయని చెప్పొచ్చు. అలాగే జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? మరి ఈ రిజల్ట్స్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది? సో మరి ఈ ఫాల్‌ని ఆపుతాయా? లేదా? సో ఆ విషయాల్ని చూద్దాం. అలాగే యెస్ బ్యాంకు స్టేక్ సేల్ దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో రిలయన్స్ చార్ట్ ఏం చెప్తుంది? సో ఈ కరెక్షన్‌లో ఏదైనా స్టడీ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్‌కి రిలయన్స్‌లో ఏదైనా ఆపర్చునిటీ ఉందా? ఆ విషయాల గురించి చూద్దాం. సో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చార్ట్‌లో కూడా స్టడీ వ్యూ కనిపిస్తూ ఉంది. దాని గురించి చూద్దాం. అలాగే ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఇష్యూ ఏంటి? దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం. సో M&Mలో ఈరోజు ర్యాలీ, దానికి మంచి న్యూస్ అప్డేటే ఉంది. సో అదేంటో చూద్దాం. అలాగే అదానీ పోర్ట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్, అదానీ ఎంటర్టైన్మెంట్ అలాగే అదానీ పోర్ట్స్ ఈ రెండిట్లో కూడా ఏంటంటే మంచి స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఈరోజు చూసాం. ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే జొమాటోకు సంబంధించిన టార్గెట్ అప్డేటు, ఈరోజు జొమాటోలో ర్యాలీకి కారణం ఏంటి? ఈ విషయాలు చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఈ ర్యాలీ అనేది సస్టైన్ అవుతుందా? సో ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అట్లాగే ఏంటంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, హర్యానా అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. సో బీజేపీ లీడ్స్ కానీ గెలుపు కానీ ఏదైనా కానీ విన్ను అన్నీ కలిపోయిందంటే ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే 49 సీట్స్, టోటల్ 90 సీట్స్లో ఏంటంటే 49 to 50 సీట్స్ దాకా ఏంటంటే బీజేపీ లీడ్లో ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా ఏంటంటే 36 లీడ్స్ కానీ విన్ కానీ కలిపి 36 లీడ్లో ఉందన్నమాట. అది ఇండిపెండెంట్లు 3. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ చూస్తే కనుక కాంగ్రెస్ కూటమికి ఏంటంటే 42 సీట్స్ దాకా ఉన్నాయి. అలాగే బీజేపీకి ఏంటంటే 29 సీట్స్ అనమాట. అలాగే ఇండిపెండెంట్లు ఏంటంటే 7, అదర్స్ 12 అనమాట. సో ఓవరాల్గా హర్యానాలో ఏంటంటే బీజేపీ మరొకసారి గెలిచి ఎగ్జిట్ పోల్స్ని తారుమారు చేసింది అని చెప్పచ్చు. మరి ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ ఇంపాక్ట్ ఇలా రావటం వల్లే మార్కెట్లో ర్యాలీ అయిందా? సో మరి ర్యాలీ నిలబడుతుందా లేదా షార్ట్ కవరింగ్ ర్యాలీ అయినా? సో అని తెలియాలి అని అంటే మనం నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళాలి. సో నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఫాల్స్ అస్తమానం రావు. సో మీరు చూస్తుంటే కనుక ఎస్పెషల్లీ మీరు లాస్ట్ 5 years చూస్తుంటే కోవిడ్ ఫాల్ తర్వాత మార్కెట్లు ఎంతలా ర్యాలీ అయ్యాయో మనం చూసాము. సో అలాగే ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో మీరు సెన్సెక్స్ చూసినా నిఫ్టీ చూసినా ఏంటంటే ఫాలు డౌన్ ట్రెండ్ నడిచిన మంత్స్ కానీ ఇయర్స్ కానీ చాలా 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 తక్కువ. ఈ పీరియడ్ మొత్తం చూస్తే మీరు సెన్సెక్స్ ఫస్ట్ నుంచి కానీ నిఫ్టీ ఫస్ట్ నుంచి కానీ సో డెఫినెట్గా ఏంటంటే కరెక్షన్స్ అనే పార్ట్ అనేది 20% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే. ఆ టైం పీరియడ్ 20% ఆఫ్ ది థింగే ఓవరాల్ టైం పీరియడ్లో. 80% ఆఫ్ ది కేసెస్లో మార్కెట్ పైకి వెళ్ళాలనే చూస్తుంది. కాబట్టి ఓవరాల్గా మీరు సెన్సెక్స్ చార్ట్ చూసినా నిఫ్టీ చార్ట్ చూసినా స్టార్టింగ్ నుంచి కరెక్షన్స్ అనేవి హ్యూజ్ ఆపర్చునిటీ అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ఫాల్ డౌన్స్లో భయపడకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అంటే ఆపర్చునిటీ అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 year పైన ఏదో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నాం అనుకోండి, పర్ పర్సన్ 1.25 lakhs దాకా ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి 1.25 lakhs వరకు మనకి ఆ ప్రాఫిట్కి మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత దానికైతే కనుక మనం పే చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో 4 members ఉంటే ఓవరాల్గా అందరికీ కలిపి 5 lakh దాకా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది కదా. 1.25, 1.25, 1.25 అట్లా కదా. సో కాబట్టి మీరు మీతో పాటు ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా
ట్రేడింగు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయదలుచుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు ఈ లింక్ ద్వారా ఏంటంటే మీరు ట్రేడింగ్ అకౌంటు దాంట్లో డీమ్యాట్ అకౌంట్ కలిపే ఉంటాయి. 2 కూడా మీరు ఈ లింక్ ద్వారా ఏంటంటే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే, ఈక్విటీ డెలివరీ ఫ్రీ అనమాట. సో ఒక్కసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో యాక్టివ్ అయితే సో చూడండి, ఈ నెంబర్కి ఏంటంటే మీరు మీ ఐడిని వాట్సాప్ చేయగలరు. సో కాబట్టి వన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మన వెబినార్కి మీకు ఆ కంటెంట్కి ఏంటంటే లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీ ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మరి ఈ నిఫ్టీ ఈ ర్యాలీ ఇవాళ వచ్చిన ర్యాలీ సస్టైన్ అవుతుందా అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ట్రెండ్ అయితే కనుక స్టిల్ డౌన్ ట్రెండే నడుస్తుంది. సో ఎలక్షన్ వల్ల ర్యాలీ వచ్చిందా లేదా ఈ షార్ట్స్ కవర్ చేస్తుంటే ర్యాలీ వచ్చిందా అని అంటే చూడండి ఫ్రెండ్స్, 2 కాజ్ అని చెప్పి చెప్పచ్చు. సో అయితే కనుక ఈ షార్ట్స్ కవరింగ్ ర్యాలీ అనేది భవిష్యత్తులో నిలబడుతుందా లేదా అని అంటే నిలబడకపోవచ్చు. కానీ కానీ ఇక్కడ చూడండి, మనకి ఎఫ్ఐఐస్ సెల్లింగ్ తప్ప మన ఎకానమీలో మేజర్గా నెగిటివ్ న్యూస్ అనేది లేదు. కాబట్టి టూ మచ్గా బ్యాడ్ అయిపోతుంది, 20% దాకా 25% దాకా నిఫ్టీ పడిపోతుంది అని చెప్పడానికి ఏంటంటే ఎఫ్ఐఎస్కి అంత సత్తా ఉండకపోవచ్చు. సో వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన కంట్రీలో ఎక్కువ కాబట్టి సో వాళ్ళు ఏంటంటే పూసలు కదిలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, అటెంప్ట్ అయితే చేస్తున్నారు. కానీ మీరు చూస్తే కనుక రేపు 10th నుంచి, ఇప్పుడు October 8th కదా, October 10th నుంచి ఏంటంటే మనకి టీసీఎస్ రిజల్ట్స్తో సో ఎర్నింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బిగ్ గెయింట్ కదా టీసీఎస్, దాని రిజల్ట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. టీసీఎస్తో కలుపుకొని ఒక 4-5 బ్లూ చిప్ కంపెనీల యొక్క రిజల్ట్స్ కనుక తేడాపడి గైడ్లైన్స్లు తేడా పడితే తప్ప, లేదా రిజల్ట్స్ ఒకేలాగా ఉన్న గైడ్లైన్స్లు కనుక బాగోపోతే తప్ప సో ఈ ఫాల్ అనేది మరింత పదినెక్కే అవకాశాలు తక్కువ అని చెప్పి చెప్తానమాట. సో ఈవెన్ దో మీకు టీసీఎస్ రిజల్ట్స్ బాగుండి గైడెన్స్ కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఈవెన్ ఈ ఎఫ్ఐ ఇంపాక్ట్ అనేది అంటే వాళ్ళు సెల్ ఆఫ్ చేసినా కూడా మనకి అంత ఇంపాక్ట్ కనిపించకపోవచ్చు. ఎందుకనంటే డిఐ ఇస్ బికమ్ అగ్రెసివ్. అలాగే ఏంటంటే రీటైల్ పీపుల్ కూడా ఏంటంటే ఎంతో కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే బయింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే సరి అయిన కారణం లేకుండా టూ మచ్ సెల్లింగ్ కంటిన్యూ చేయలేరు. సో వాళ్ళు హెవీగా రీసెంట్ మంత్స్లో బై చేశారు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఫర్దర్గా వేగం పెరుగుతుందా లేదా అనేది చూడాలి అని అంటే టీసీఎస్ రిజల్ట్సే అని చెప్పి చెప్తాను. సో మరి ఇప్పుడు మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే స్టిల్ డౌన్ ట్రెండే నడుస్తుంది. ఆ షార్ట్స్ యొక్క కవరింగ్ కంటిన్యూగా సెల్ ఆఫ్ చేయడం సాధ్యం కాదు కదా. సో ఇలా ర్యాలీస్ రాకపోతే పీపుల్ డోంట్ థింక్ అబౌట్ బయింగ్. పీపుల్ అంటే రీటైల్ పీపుల్ బై చేయకపోతే సో ఇనిషియేషన్స్ సెల్ చేయాలి అని అంటే ఆర్డర్లు దొరకవు కదా. సో ఇంత ప్యానిక్ అయిన తర్వాత రీటైల్ పీపుల్ సెల్ చేయటం, ఇనిషియేషన్స్ సెల్ చేస్తే మరి బై చేసేది ఎవరు? అందువల్ల ఏంటంటే ఈ సెల్ని కాస్త కవర్ చేసి కాస్త కొద్దిగా పైకి పంపించి దాని తర్వాత కిందకి తీసుకెళ్లే ప్రయత్నం మళ్ళా చేస్తారు. మనకు ఆ ఫీలింగ్ తెప్పించి పైకి వెళ్తుందనే ఫీలింగ్ తెప్పించి మళ్ళీ సెల్ ఆఫ్ చేస్తారు. కానీ మనం ఎవ్రీడే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ఏ రోజైనా టర్నింగ్ అవ్వచ్చు, ఏ రోజైనా హ్యూజ్ ఫాలింగ్కి దారి తీయచ్చు. ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఏదైనా మనకు మంచి రియాక్షన్ ఉంటే కనుక ఒక డేలోనే మంచి రియాక్షన్ జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా బోటం అయిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెవీగానే ఫాల్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈవెన్ బోటం అవుతున్నా కూడా ఏంటంటే హెవీ వోల్టాలిటీ ఆ రేంజ్లో అనేది ఉంటుంది ఒక 2-3 డేస్. కాబట్టి సో సడన్గా పైకి అయినా నెక్స్ట్ డే మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం ఏంటంటే మనకు ఒక రేంజ్ని క్లియర్ కట్గా క్లూ ఇచ్చి దాని తర్వాతనే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికైతే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ డౌన్, కాస్త షార్ట్ కవరింగ్ కనుక కొంచెం పైకి వస్తే కనుక మనకి ఏదైనా డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడటానికి బాగుంటుంది. కాబట్టి ఈ షార్ట్స్ కవరింగ్ ర్యాలీ జరిగి మళ్ళీ ఫర్దర్గా డౌన్ కంటిన్యూ అయితే కనుక కమింగ్ డేస్లో 24,579, 24,209, 24,099కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎర్నింగ్స్ని వాటిని అప్డేట్స్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడాలి. అంతేగాని అవి చూడకుండా స్టాటిక్గా మార్కెట్ పదినెక్కుతుంది అని మనం చెప్పలేము. ఎందుకంటే వార్ న్యూస్ కానీ ఇంకెతరత్ర న్యూస్లు కానీ ఇతరత్ర స్పెక్యులేషన్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ ఇవన్నీ కూడా టెంపరీ. కానీ కంపెనీ ఎర్నింగ్స్ అలాగే వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్లు అనేవి స్టాక్ మార్కెట్ని గట్టిగా ఎఫెక్ట్ చేస్తాయి.
అంతే కదా, రిమైనింగ్ అన్నీ టెంపరీ న్యూస్ అని తెలుసును. కానీ కంపెనీ ఎర్నింగ్స్ పడిపోయినప్పుడు ఏంటంటే సో నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్, కాబట్టి అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ప్రెషర్ని మనం తట్టుకోవాలన్నా, తట్టుకునేలాగా డిఐఎస్ బయింగ్ చేయాలన్నా ఎర్నింగ్స్ అనేవి చాలా చాలా కీలకం. కాబట్టి టీసీఎస్ రిజల్ట్స్ అప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండాలి. ఎట్ ప్రెజెంట్ అయితే కనుక సెల్ అండ్ ర్యాలీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్కెట్ ఉంది అని చెప్పొచ్చు. కాస్త కవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి సార్, మన న్యూస్ అప్డేట్స్లో సో ఓలా ఎలక్ట్రిక్ గురించి చూడండి సార్. ఓలా ఎలక్ట్రిక్ గెట్స్ షో కాజ్ నోటీస్. చూడండి సార్, థౌజండ్స్ ఆఫ్ కస్టమర్ కంప్లైంట్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి షో కాజ్ నోటీసు ఇష్యూ చేసింది. వాళ్ళేమో ఆన్సర్కి ఏంటంటే 15 డేస్లో మేము సమాధానం చెప్తామని చెప్పారనమాట. ఇది ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పొచ్చు. కానీ ఒకసారి మీరు చార్ట్ చూస్తే వేరేలాగా ఉంటుంది. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ యొక్క చార్ట్ చూస్తే కనుక సార్ రీసెంట్గా డౌన్ ట్రెండే నడుస్తూ ఉంది. సో అట్లాగేంటంటే డిప్ అయింది. కానీ మీకు ఈ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం చూసారా ర్యాలీ అయింది. చూడండి సార్, స్టాక్ మార్కెట్ ముందే రియాక్ట్ అవుతుంది న్యూస్ కన్నా. సో వాటిని ముందుగా తెలుసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏంటంటే ముందుగా తెలుసుకున్న వాళ్ళు, సెల్ కొట్టిన వాళ్ళు ఏంటంటే న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పొజిషన్ని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదొక రీజన్ సో ఇలా ర్యాలీ రావడానికి. ఇంకొక రీజన్ ఏంటంటే మార్కెట్లో బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు సెల్. అంతే కదా, అంత బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు సెల్. కాబట్టి ఒకళ్ళ సెల్ ఇంకొకళ్ళు బై చేస్తేనే కదా మార్కెట్లో ట్రేడ్ అయ్యేది. కాబట్టి రీటైల్ పీపుల్ అంతా సెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా సెల్ చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి సో వాళ్ళు ఆల్రెడీ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి డేస్లో కొంత కవర్ చేస్తారు. అది సో అదనమాట. కానీ ఓవరాల్గా ఈ ఇష్యూని క్లియర్ చేసుకొని వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో టెంపరీ బ్యాడ్ న్యూస్ అని చెప్తాను. సో ఓవరాల్గా ఓలా ఎలక్ట్రిక్ యొక్క చార్ట్ చూస్తే కనుక మీకు అదృష్టం బాగుండి ఈ ఫాల్స్ కంటిన్యూ అయితే కనుక 75 కన్నా కిందకు వస్తే కనుక సో మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అంటే మీరు ఏదైనా స్టడీ చేయడానికి, నేర్చుకోవడానికి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 75 కన్నా కింద మంచి లెవెల్ మనం వెతకచ్చు ఓలా ఎలక్ట్రిక్కి అని చెప్తానమాట. కాబట్టి కూర్చోండి. సో మన సబ్స్క్రైబర్స్కి అప్కమింగ్లో ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించి సో వాటి యొక్క అనాలిసిస్ని భవిష్యత్తులో కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫాల్స్ కంటిన్యూ అయితే మంచి లక్రేటివ్ ప్రైస్లో మనం స్టడీ చేయడానికి ఓలా ఎలక్ట్రిక్కి పాసిబిలిటీ ఉంది అని చెప్తాను. చూడండి సార్, ట్రెంట్ యొక్క స్టాక్ చూస్తే కనుక ఈరోజు మంచిగా ర్యాలీ అయింది. సో దానికి కారణాలు ఏంటి అని మనం చూస్తే కనుక సో న్యూ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అనమాట. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే చూడండి ఆ బ్రాండ్, దాని పేరు ఏంటంటే పోమ్. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఇప్పుడు చూడండి మామూలుగా డైమండ్ ఏంటంటే మైనింగ్లో దొరుకుతుంది కదా, అలా కాకుండా ఏంటంటే ల్యాబ్లో, కెమికల్ ల్యాబ్లో తయారు చేస్తారనమాట. సో ఆ బిజినెస్కి సంబంధించిన బ్రాండ్ అనమాట అది. సో దాన్ని లాంచ్ చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ న్యూస్ అప్డేట్తో ఏంటంటే ట్రెంట్ స్టాకు 7.67% అంటే 7.67% దాకా ఇంట్రాడేలో మనం ర్యాలీ చూసాము. సో ఆ ఎల్జీడీ జ్యువెలరీ అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ఇంక్లూడింగ్ రింగ్స్, నెక్లెసెస్, బ్రాస్లెట్స్ అన్నీ కూడా ఏంటంటే ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే న్యాచురల్ డైమండ్స్ లాగే ఉంటాయి. సో ఎలాగైతే రోల్డ్ గోల్డ్కి డిమాండ్ పెరుగుతూ ఉందో అలాగే ఏంటంటే ఈ డైమండ్లో కూడా ఈ సెగ్మెంట్కి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయగలరు. అలాగే జొమాటో గురించి మాట్లాడుకోవాలి అని అంటే హెచ్ఎస్బిసి వాళ్ళు టార్గెట్ అనేది పెంచారు. కారణం ఏంటో చెప్తున్నారు చూడండి. బ్లింకిట్ ఉంది కదా, సో బ్లింకిట్ అనేది స్విగ్గీ, ఇన్స్టామార్ట్తో కంపేర్ చేస్తే ఏంటంటే ఎడ్జ్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు జొమాటోని ఏంటంటే టార్గెట్ ప్రైజ్ని అప్గ్రేడ్ చేశారు. దానితో ఏంటంటే సో 5% దాకా ఇంట్రాడేలో మనం జొమాటోకి సంబంధించిన ర్యాలీ చూసాము. హెచ్ఎస్బిసి వాళ్ళు టార్గెట్ని 330 దాకా పెంచారు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాను. బ్లింకిట్కి ఉన్న ఎడ్జ్గా చూస్తున్నారనమాట. ఈ క్విక్ కామర్స్లో స్విగ్గీ, ఇన్స్టామార్ట్తో కంపేర్ చేస్తే బ్లింకిట్కి ఉన్న ఎడ్జ్ని వాళ్ళు చూసి ఆ టార్గెట్ని ఇచ్చారు. చూడండి సార్, M&M గురించి మాట్లాడుకుందాం. సో M&M గురించి మాట్లాడుకుంటే సో ఇంట్రాడేలో మంచిగా భారీగా ర్యాలీ అయిన స్టాక్ అనమాట ఈరోజు, వన్ ఆఫ్ ది స్టాక్. సో అయితే ఎందుకని అని అంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో చెప్పడంతో ఏంటంటే సో M&Mలో ర్యాలీ వచ్చింది అని చెప్తాను. M&Mలో ర్యాలీ రావడానికి వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఎస్సీవీ సెగ్మెంట్స్ గురించి చెప్పారనమాట. ఆ ఎస్సీవీ సెగ్మెంట్ని బేస్ చేసుకొని M&M గ్రోత్ ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా మాట్లాడారు.
సో సిఎల్ఎస్ఏ అప్గ్రేడ్ చేయడంతో ఏంటంటే M&M ఈరోజు ర్యాలీ అయింది అని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు చాలా స్ట్రెంతీ క్యాండిల్ పడింది అని అంటే సో అందులో ఒకటి అదానీ పోర్ట్స్, అదానీ ఈఎన్టీ అని చెప్పొచ్చు. చూడండి, సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెవీ బయింగ్ యాక్టివిటీ, ఇంత లెంతీ క్యాండిల్ ఈ డౌన్ ట్రెండ్లో ఇంత లెంతీ క్యాండిల్ పడింది అని అంటే సో ఎవరో ఇన్స్టిట్యూషన్స్ హెవీగా బై చేశారు అనే విషయం అర్థమవుతుంది అనమాట. సో రేపు కూడా మనం ఒకసారి క్యాండిల్ యొక్క మూమెంట్ చూస్తే కనుక సో ఇది కంటిన్యూ అవుతుందా, ఈ మూమెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం చెప్పొచ్చు. కాబట్టి రేపు వీడియోలో కూడా మనం అదానీ పోర్ట్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకో. చూడండి సార్, ఎస్ బ్యాంక్కి సంబంధించి ఆ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ కోసం చూస్తున్నారు, అది ఆ స్ట్రాటజిక్ ఓనర్స్ కోసం. సో అందులో ఏంటంటే సో మిత్సుబిషి యుఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూపు, ఎస్ఎంబీసీ అండ్ ఎమిరేట్స్ ఎన్బిడిఆర్ లైక్లీ కంటెంట్స్ టు ఎక్వైర్ మెజారిటీ స్టేక్ ఇన్ ఎస్ బ్యాంక్. సో వీళ్ళు మెజారిటీ స్టేక్ని ఆక్యుపై చేసే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. అది ఎస్ బ్యాంక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసే ముందు సో రిలయన్స్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని చూద్దాం. చూడండి సార్, హెవీగా షార్ట్స్ చేసి కాస్త కవరింగు సో చేశారన్న విషయం అర్థమవుతుంది. సో మనకి రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏమంటున్నాను అంటే చూడండి సార్, నేను ఇక్కడ బైసెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, కానీ లార్జ్ క్యాప్స్ లైక్ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్. సో అస్తమానం కరెక్షన్స్లో దొరకవు. సో రిలయన్స్ దాని యొక్క వాల్యుయేషన్ అనేది ఇప్పుడున్న కరెంట్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 3,300 3,400 అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫండమెంటల్గా వాల్యుయేషన్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈ ఫాల్స్కి వాల్యుయేషన్కి సంబంధం లేదు కదా. ఫాల్స్ ప్యానిక్తో కూడా వస్తాయి, కానీ కంపెనీ ఓవరాల్గా దాని యొక్క వాల్యూ అంతే ఉంటుంది కదా. టెంపరీగా చికెన్ రేట్లు పడిపోవచ్చు, కానీ కోళ్ళ ఫారం వాల్యూ పడిపోదు కదా, అంతే కదా, అదనమాట. సో కాబట్టి పండగ పడకపోవచ్చు, కానీ మెట్ట పొలం వాల్యూ తగ్గిపోదు కదా. సో అట్లాగే ఏంటంటే రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎవరైనా కొద్దిగా స్టడీ చేసుకోవాలి అని అంటే ఇట్లాంటప్పుడు కొద్దిగా స్టడీ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉన్న ఏరియా అని చెప్పి చెప్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక పాయింట్, జనరిక్ స్టేట్మెంట్ ఒకటి చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక సింగిల్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నప్పుడు సో లార్జ్ క్యాప్ అయితే హార్డ్లీ ఏంటంటే నేనైతే హార్డ్లీ 6 to 7%, హార్డ్లీ 7.5 హార్డ్లీ ఇంత పర్సంటేజ్ కన్నా ఎక్కువ వెచ్చించను. అంటే నా పోర్ట్ఫోలియో అంటే నేను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా క్యాపిటల్ 1 lakh అనుకోండి, 7,000 కన్నా మించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఫాల్స్లో నేను రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకోండి, ఒక 2%, 2.5% ఆఫ్ నా క్యాపిటల్ మాత్రమే వెచ్చించి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అనమాట. ఒక 3% హార్డ్లీ ఇలాంటి సమయంలో అనమాట. ఇంకా బాగా డౌన్ఫాల్ అయితే ఇంకొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిందే కానీ మిమ్మల్ని బై సెల్ రికమెండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు. సో ఏదైనా సరే ఇక్కడ మాట్లాడేవి కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు మీ వ్యక్తిగతమైన డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోగలరు అనమాట. సో రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కాస్త కవరింగ్ వచ్చింది. రేపు కూడా మనం అబ్జర్వ్ చేస్తే సో దాంట్లో మరి మార్కెట్లో యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం క్లియర్ కట్గా చెప్పచ్చు. ప్రస్తుతానికైతే కనుక ఈ షార్ట్స్ కవరింగ్ ర్యాలీగా కనిపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా హెవీ సెల్ ఆఫ్ రీసెంట్గా చూసారా, 6 sessions కంటిన్యూస్ ఫాల్ తర్వాత సో వచ్చిన షార్ట్స్ కవరింగ్ అది. అంతేగాని ఐ డోంట్ థింక్ సో ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతుందని నేను అనుకోను. ఒకవేళ అలా వెళ్ళే క్రమంలో కూడా ఏంటంటే ఈ ఏరియాలో హెవీ వోల్టాలిటీ అనేది ఉంటుంది, కిందకి పైకి ఈ రేంజ్లో చాలాసేపు ఉంటుంది. ఒకవేళ ఇది బోటమ్ అయ్యే ఏరియా అయితే అది ఇంకో టూ సెషన్స్ అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు అనమాట. అట్లీస్ట్ ఒక 3 sessions 11th కానీ ఒక పిక్చర్ క్లారిటీ రాదు మనకి. కాబట్టి అప్కమింగ్ డేస్లో నేను ఇచ్చే వ్యూ అలాగే మీరు అబ్జర్వ్ చేసే లైవ్ అనేది చాలా జాగ్రత్తగా చూడమని చెప్తాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో షార్ట్ కవరింగ్ అనేది కనిపిస్తూ ఉంది. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో కూడా 3 straight sessions డిప్ తర్వాత సో ఈ షార్ట్స్ కవరింగ్. సో షార్ట్స్ కవరింగ్ జరుగుతూనే పైన మళ్ళీ ముట్టికాయ వేశారు, అంటే ఫ్రెష్గా సెల్లింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే కిందకి వెళ్ళే ఉద్దేశమే ఉంది. కాబట్టి జాగ్రత్త. కాస్త ర్యాలీ వచ్చినాక ఏదైనా డౌన్ సైడ్ చూస్తే ఏదైనా అవకాశం ఉంటుంది. ఎందుకనంటే కంటిన్యూగా స్టాక్ మార్కెట్ కిందకి వెళ్ళటము సాధ్యం కాదు, కంటిన్యూగా పైకి వెళ్ళటము సాధ్యం కాదు కదా. పైకి వెళ్తున్నప్పుడు ఎట్లాగైతే ప్రాఫిట్ బుకింగ్లు వస్తాయో వాళ్ళు కిందకి సెల్ ఆఫ్ చేస్తుంటే కూడా షార్ట్స్ని కవర్ చేస్తా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇలా కవర్ చేసి ఇలా కొంచెం హైస్కి వచ్చినాక మళ్ళీ ఏంటంటే కింద కొట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్తాను. అన్లెస్ అంటిల్ థింగ్స్ సెటిల్ అయితే కనుక మళ్ళీ వాళ్ళు వ్యూ మార్చుకుంటే కనుక ఈ ఏరియాలో హెవీ రేంజ్ బౌండ్ అనేది అవుతుంది, హెవీ వోల్టాలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం క్యాప్చర్ చేయొచ్చు. కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు. పోయిద్ది పైకి ఒకేసారిగా
అని అనుకోవడానికి లేదు. అర్థమవుతుంది. ఇంత సెల్ ఆఫ్ చేసిన తర్వాత సడన్గా పోయిపోయేది ఏమి ఉండదు. సో 1 డే 2 డేస్ పైకి రియాక్ట్ అయినా మళ్ళీ ఈ ఆరిజిన్లో బోటమ్ అవ్వాలి. ఒకవేళ బోటమ్ అయ్యే ఏరియా ఇది అయితే, కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకి ఈరోజు వీడియో. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మనం మరిన్ని అప్డేట్స్, మరిన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఇండివిజువల్గా రీసెర్చ్ చేసుకొని వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ కరెక్షన్లో బాగా మనకి లక్రేటివ్గా ఉన్నాయి అనే స్టాక్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని స్టడీ ఎడ్యుకేషనల్గా మనం అప్కమింగ్ వీడియోస్లో స్టడీ చేసుకుంటా వీడియోస్ని చేసే ప్రయత్నం అనేది చేద్దాం. మీకు ఏదైనా మీరు రీసెర్చ్ చేసుకొని కాస్త మీకు అనుకూలంగా ఉండి వాల్యుయేషన్స్ ఇప్పుడు కరెక్ట్ అయినాయి అని అనుకున్నవే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్లైండ్గా స్టాక్స్ చేయకుండా ఉండండి అని చెప్పి చెప్తాను. ఎందుకంటే మనం వాటిల్లో కొన్నిటిని మాత్రమే మనం వీడియోస్లో డిస్కస్ చేయగలం కదా, అదనమాట. సో అది ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియో చూసారంటే నచ్చుంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.